హాయ్ అండి, వెల్కమ్ టు మీనాక్షి క్రియేటివ్స్. నేను మీ మీనాక్షి రాజశేఖర్ని. జై శ్రీరామ్. ఈరోజు నేను మొన్న శ్రావణ శుక్రవారానికి శనగలు వాయినమిచ్చారండి. అవి ఏం చేయాలో నాకు అర్థం కాక సరే కొంతమంది గారెలు వేసుకుంటారు వీటితోటి. నేను గారెలు వేస్తే నూనె ఎక్కువ పీల్చేస్తే మళ్ళీ తినడానికి ఇబ్బందిని మా వారు దెబ్బలాడారు. అందుకని నేను వీటిలోని కాసన్ని బియ్యం కూడా వేసి, చూస్తున్నారా, బియ్యం ఎక్కువ కాదు, కొద్దిగా బియ్యం వేసి కాస్త నీళ్లు కలిపి అవి కలిపి మళ్ళీ నానబెడుతున్నాను. నేను ఇలాగ నానబెట్టి వీటితో నేను అట్లు వేస్తానండి. ఇవి ఒక్కసారి కడిగేసి తీసేసి ఈ నీళ్ళు తీసేస్తున్నాను. చూస్తున్నారా, ఈ శనగలతో నేను కాసిని బియ్యం కూడా వేసి వీటిని నేను నానబెట్టేస్తున్నానండి. నానబెట్టి అట్లు వేస్తానన్నమాట. అది ఎలా వేస్తానన్నది కూడా మీకు చూపిస్తాను. ఆ నీళ్ళు తీసేసాను, మళ్ళీ నీళ్లు వేసి దీన్ని పక్కన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా. దీంట్లో వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి దీన్ని మిక్సీ చేసుకుందాం. ఇలా మిక్సీ చేసుకున్నది మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదే బౌల్లోకి తీసేస్తున్నాను నేను. మనం గారెల్లా వేసుకోవచ్చు, లేతే ఏమంటారు దాని పేరు, ఇలాగా దీనిలా ఉంటుంది కదండి, పొంగనాలు, దానిలా వేసుకోవచ్చు. మన ఇష్టం అండి, ఎలా అయినా చేసుకోవచ్చు. మనం చేసుకునే ఆలోచన ఉంటే ఈ మంచి ఫుడ్ అండి. ఇది ప్రతి ఒక్కరు తినవలసిన ఫుడ్ అన్నమాట. మిక్సీ కడిగేసి కాస్త నీళ్ళు కూడా వేస్తున్నాను. ఒక 2 ఉల్లిపాయలు కూడా నేను తరిగి, మనకి ఇంచుమించుగా పెసరట్టు ఎలా వేసుకుంటామో అదే టైప్లో చేసుకోవడం అండి. కానీ పెసరట్టు ఎంత మంచి బలాన్ని ఇస్తుందో, ప్రోటీన్ అందిస్తుందో, ఇది కూడా అంతే బలాన్ని ఇస్తుందండి. అంచేత ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన దీన్ని చేసుకుని తినాలి. ఇప్పుడు ఇలాగా వీటిని కట్ చేసి చాపర్లో వేస్తానండి. అందుకు ఇలాగా కట్ చేస్తున్నాను అనమాట. అది శనగలు కడిగేసి నానబెట్టాం కదా అండి, శనగలు బియ్యం, అవి ఇందులో వేసేసుకుందాం. చాలా బాగుంటాయండి. నేను ఇదే ఫస్ట్ టైం చేయడం. ఎప్పుడో మా చిన్నప్పుడు మా అమ్మగారు చేశారనమాట. అంచేత అవి ఒకసారి పోనీ చేసి చూద్దాము. దీంట్లో న్యూట్రిషన్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది కదా అండి, అందుకోసం అని చెప్పేసి చేస్తున్నాను అన్నమాట. మీకు కూడా శనగలు ఎక్కువ ఉంటే, ఆయిల్ ఫుడ్ తినకూడదు అనుకున్నప్పుడు చక్కగా మీరు ఇలాగా అట్లు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇందులో మన టేస్ట్కి తగ్గ పచ్చిమిరపకాయలు, కాస్త మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కాస్త కారం ఎక్కువ వేస్తున్నాను. కాస్త అల్లము, ఇప్పుడు కాస్త జీలకర్ర, మన టేస్ట్కు సరిపడా సాల్ట్, వేసుకుని దీన్ని మిక్సీ పట్టేస్తానండి ముందుగా. ఇప్పుడు దీన్ని చాపర్లో వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని నేను చాపర్లో వేస్తున్నాను. ఇది ఎక్కువైతే ఇది చూస్తున్నారా, ఇలాగా చాపర్లో వేస్తున్నాను నేను.
చాపర్లో వేసి సన్నగా ఉంటేనే ఇవి చక్కగా అట్టుకి బాగుంటుంది అన్నమాట. లేదా సన్నగా ముక్కలు తరుక్కున్నా బాగుంటుంది. చూసారా, ఈ విధంగా నేను చాప్ చేశాను. ఇప్పుడు ఇవి మనం అట్ల మీద ఇప్పుడు మనం మూకుడు పెట్టుకున్నాం కదా, దీన్ని మూకుడు కాదు ఇది పెనం పెట్టుకున్నాం కదా, కాసేపు పెనాన్ని అలా ఉంచేమనుకోండి, మనకి చక్కగా బాగా ఇదవుతుందండి, అట్టు వేగంగా వస్తుందన్నమాట. ఈ నూనె వేసాక కాసేపు కాలనివ్వాలి పెనం. ఇప్పుడు మనం అట్టు వేద్దాం. నేను ఇదే ఫస్ట్ టైం అండి, ఎప్పుడైనా గారెలు చేశాను కానీ అట్లు వేయలేదు. ఎందుకంటే మా వారు ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినరు అన్నమాట. అందుకోసమని నేను ఇప్పుడు ఇది వేస్తున్నాను. కాస్త ఉల్లిపాయలు ఎక్కువ వేస్తానండి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదా. సేమ్ పెసరట్టులాగే ఉంటుందండి, చిన్న తేడా. ఇవన్నీ ఒకే జాతికి చెందినవి కదా అండి, అంచేత పెసరట్లు ఇలాగే తిరిగేసుకున్నాం. చూసారే ఎంత ఈజీగా వచ్చిందో. మనం పెనానికి ముందుగా మనం ఆయిల్ అప్లై చేసి 1 నిమిషం కాలనియ్యాలండి. ఇప్పుడు కాస్త పల్చగా వేస్తాను. ఇందాకలా కాస్త దలసడైంది కదా, అందుకనమాట.